వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పుచారు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అది వేడయ్యాక ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం చక్కగా వేగాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చితో చేస్తున్నాను. కలర్ కోసము పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నానండి, ఎల్లో కలర్ వస్తుందని చెప్పేసి. పచ్చిమిర్చి వేసాక ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఎప్పుడైనా ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక ఇందులో కొద్దిగా మెంతాకు వేసుకున్నానండి. మెంతాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ములక్కాడ కూడా వేస్తున్నానండి. పప్పుచారులో ములక్కాడ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాడలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, మంచి పప్పు అవన్నీ ములక్కాడంతా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. పప్పుచారు అంటేనే ఇంగువ ఉండాలి కంపల్సరీగా. ఇంగువ ఇవన్నీ చక్కగా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కందిపప్పును చక్కగా మెత్తగా ఉడకపెట్టేసుకొని ఇందులో వేసుకోవాలండి. మెత్తగా ఉడకబెట్టేస్తే మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. ఎంత మెత్తగా ఉడకబెట్టుకుంటే అంత బాగుంటుందండి. చూడండి, పప్పుచారు వేసాక ఇందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకొని కొద్దిగా చింతపులుసు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని పప్పుచారు కానీ సాంబార్లో కానీ ఖచ్చితంగా కొద్దిగా బెల్లం ముక్క వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. పైన చూడండి, నురగ తేలుతుందిగా. ఇలా మరిగితే ఏంటంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.